వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేసే విధంగా గ్రామ సభలను ఏర్పాటు చేసిందని, దాంతోపాటు 100 రోజుల్లోనే అన్ని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి 420 రోజులు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. దాంతోపాటు తన హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద తీసుకొచ్చిన నిధులను వాపస్ పంపించి మళ్ళీ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పి వాటిని మంజూరు చేయించి కొత్త పనులుగా శ్రీకారం చుడతా ఉన్నారని చెప్పి ఆయన విమర్శించారు. గతంలో ఎప్పుడూ ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి సంస్కృతి ఎన్నడూ చూడలేదని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రవాణా, అదేవిధంగా పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ అవగాహన మోటార్ సైకిల్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కారే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించి ఉన్నట్లయితే ప్రాణాలతో బయటపడవచ్చని ఈ సందర్భంగా వాహనదారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచించారు.